ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆ నియోజకవర్గం భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్సా? పార్టీలు ఏమైనా ఇక్కడ అవినీతి అక్రమాలు శరా మామూలేనా? ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ నియోజకవర్గంలో ఇరుపక్షాల నేతలు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమేనా? పరిశ్రమల స్థాపనకు నేతలకు ముడుపులు ఇవ్వాల్సిందేనా? వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై అధికార పార్టీ చర్యలకు వెనకాడుతుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘాటు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారా? ప్రభుత్వం ఏదైనా సరే ఇక్కడి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదా? ఇలా ఎన్నో సవాళ్లున్న నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక గౌరు చరిత ఆధ్వర్యంలో నెరవేరింది. 40,500 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు ఏంటి? వాచ్ ది స్టోరీ. కబ్జాల ఇలాకాలో కష్టాల సుడిగుండం, ఎటు చూసినా అల్లరి మూకల అరాచకాల పర్వం, ఎప్పుడు ఎవరు దౌర్జన్యానికి దిగుతారో తెలియని దైన్యం. అటువంటి నియోజకవర్గంలో అద్భుత ఫలితం. బలమైన కేడర్ లేకున్నా మంచితనమే ఆమె ఆయుధమైంది. అనేక ఇబ్బందుల్లోనూ ప్రజలను అంటిపెట్టుకుని ఉండటమే తన విజయానికి సోపానమైంది. బలమైన వర్గం తమకు ఉందంటూ జబ్బలు చరుచుకున్న ప్రత్యర్థిని ఆమె మంచితనమే మట్టి కరిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ విజయడంకా మోగించింది. నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు కల్లూరు 16వ వార్డులో సైతం టీడీపీ సత్తా చాటింది. పసుపు జెండా ఎగరవేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక గౌరు చరిత ఆధ్వర్యంలో నెరవేరింది. 40,500 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించింది. పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో 16 అర్బన్ వార్డులు ఉన్నాయి. పాణ్యం మండలంలో 18 గ్రామాలు, గడివేములలో 17 గ్రామాలు, ఓర్వకల్లులో 22 గ్రామాలు, కల్లూరులో 20 గ్రామాలతో పాటు 16 వార్డులు ఉన్నాయి. ప్రతి మండలంలో 3 గ్రామాలు మినహాయించి 68 గ్రామాల్లో టీడీపీ విజయబాట ఎగరవేసింది. పాణ్యం మండలంలో పిన్నాపురం, తొగర్చేడు, అనుకూరు, గడివేములలో ఒండుంట్ల, బిలకలగూడూరు, ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో మీదివేముల, కొంతలపాడు, చింతలపల్లె, కల్లూరులో గోకులపాడు, పుసులూరు, కొంగనపాడు మినహాయించి అన్ని గ్రామాల్లోనూ అత్యధికంగా మెజార్టీ సాధించింది. కల్లూరు మండలం ఉలిందకొండలో, ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో, గడివేముల మండలం గని గ్రామంలో, పాణ్యం మండలం పాణ్యం గ్రామాల్లో వైసీపీ కంటే టీడీపీ అత్యధిక శాతం మెజార్టీ సాధించింది. రెండు 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవి చూసిన గౌరు చరిత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో వైసీపీకి అత్యధిక ప్రాబల్యం ఉన్న టీడీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నా, వేధింపులకు గురి చేస్తున్నా కూడా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రశ్నించేందుకు ముందుకు రావడానికి భయపడిన తరుణంలో గౌరీ చరిత మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా ముందుండి వారికి అండగా నిలిచారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అరాచకాలను సైతం ఎదురొడ్డి పోరాడారు. ఆయన అరాచకాలను ప్రశ్నించడంలో ముందు నిలబడ్డారు. నిత్యం కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అండగా ఉండటంతోనే ఈ రోజు ఆమెను విజయం వరించింది. టీడీపీ వస్తే తాను ఏం చేసేది పల్లె పల్లెలో హామీ ఇచ్చారు. దీంతో పాటు సౌమ్యురాలు, మృదు స్వభావి కావడంతో పాణ్యం నియోజకవర్గ ప్రజలను ఇట్టే ఆకర్షించారు.
వైసీపీలో ఉన్న సమయంలో కూడా ఏనాడు అరాచకాల జోలికి వెళ్లలేదు.